రక్షకుడు దయించినాడు రారి గొల్లబోయలారా తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట గగనము నుండి దిక్కి ఘనుడుగా తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోషవార్త రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతము విశ్రమంబపుడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట పశువుల నొట్టిలోన బాసిలు వస్త్రముల చుట్టి శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెలిపి రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట అనుచుగొల్లలు కరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తునందరికి తెలిపినాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట రక్షకుడు దయించినాడు రారి గొల్లబోయలారా తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట దేవుని ఆరాధించుదము ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా హృదయములనియు నీకు బట్టబయలై కోరికలనియు తెలిసే ఉన్నవి ఏ రహస్యములను నీకు దాగి ఉండవు మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన దృష్టిలైన మనుషులను భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా పరలోకపు రాజా సర్వశక్తుల తండ్రివైన దేవా నిన్ను స్తుతిస్తున్నాము నిన్ను కొనియాడుతున్నాము నిన్ను ఆరాధిస్తున్నాము నిన్ను మహిమపరుస్తున్నాము నీ మహిమాతిశయములను గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు ఓ ప్రభువైన దేవా తండ్రి యొక్క కుమారుడా లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కరుణించుము. లోక పాపములను మోసుకొని పోవాడా మా ప్రార్థన అంగీకరించు. తండ్రి దేవుని కుడి చేతిపట్టు కూర్చుండువాడా మమ్మల్ని కనికరించు. నీవే పరిశుద్ధులు నీవే అక్రములు ఓ యేసుక్రీస్తు నీవే పరిశుద్ధాత్మతో తండ్రి దేవుని మహిమయందు సర్వోన్నతుడవై
ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. కాబట్టి మోకాళ్ళు నీ మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన సమీపించినట్టు దేవుని కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఏడ్ల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం మీద నడుచుకొంచు క్రొత్త నడవడి గలవారు మగటు నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపముల దీన మనసుతో ఒప్పుకుందాము. అందరము కలిసి చెప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేస్తూ ఒప్పుకొంచున్నా. వెలుగులో కాక చీకటిలో నడిచి క్రీస్తు నామమును పలిమి దుష్టత్వం నుండి తొలగించు మమ్మల్ని కనికరించమని నిన్ను బతిమాలుకొంచు. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములను క్షమించు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. మా మనస్సాక్షిని జీవింపచేయు. నీ పరిశుద్ధ నామములకు మహిమ కలిగినట్టు మేము ఇతరుల హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై నేను సేవించడం శక్తిని అనుగ్రహించు. ఆమేన్. యేసుక్రీస్తు అనంతమైన మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించుకున్న వాక్యం విని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జిల్లాల ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అతిథి కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడిని నశింపగా నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పాపను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఎవడైనా పాపం చేసినాడో నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించడం తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణమందు స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుందాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘ ప్రార్థన చేయడం. ఇమానుయేలు దేవా, కాలం సంపూర్ణమైనప్పుడు కృపా సత్య సంపూర్ణుడిగా నీ కుమారుడు ఈ లోకమునకు నీ పంపిదివి కదా. నీ ప్రత్యక్షతలు మేము నీ వెలుగు ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచు. నీ ప్రేమ సాధనముగా వెలిగింపబడుటకు సహాయపడు. ఆనంద సంతోషములతో నూతన గీతములు ఆలాపించు. నీ శుభవార్తను భూదిగంతములకు సమస్త ప్రజలను అందించు. నీ బిడ్డలుగా నుండటకు సహాయం చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతో ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించు పరిపాలించుండి మానవులుగా వచ్చిన యేసుక్రీస్తు నామమున
ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి సంఘమంతా కూడా లేచి నిలబడి ఉండి 122వ సంకీర్తన పాడుకుందాము. 122వ సంకీర్తన. పరలోక దేవుని తనయుడోయమ్మా, పరలోక దేవుని తనయుడోయమ్మా, పుడమిపై బాలుడుగా పుట్టినోయమ్మా, పుడమిపై బాలుడుగా పుట్టినోయమ్మా, లాలి. ఇహ పరాధుల కర్త ఈతడోయమ్మా, ఇహ పరాధుల కర్త ఈతడోయమ్మా, పరిపాలనము చేయు మహితుడోయమ్మా, లాలి. పరిపాలనము చేయు మహితుడోయమ్మా, లాలి. ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆదాము దోషమున కట్టుపడినమ్మా, లాలి. ఆదాము దోషమున కట్టుపడినమ్మా, లాలి. యూదులకు రాజుగా పుట్టినోయమ్మా, యూదులకు రాజుగా పుట్టినోయమ్మా, యూదులతని తోడవాదించిరమ్మా, లాలి. యూదులతని తోడవాదించిరమ్మా, లాలి. నరగొర్రెల మంద కాపరోయమ్మా, నరగొర్రెల మంద కాపరోయమ్మా, గొర్రెల ప్రాణంబు లాలి. గొర్రెల ప్రాణంబు క్రీస్తు తానమ్మా, లాలి. లాలి 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 లాలమ్మ, లాలి. లాలి 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 లాలమ్మ, లాలి. లాలి అని పాడ
Psalm 96 96 కీర్తనల గ్రంథం 96 Psalm 96 96 యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములై, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా వేయించి ఇచ్చినాడు, ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. చివరి వచనం కలిసి చదువుతాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించి ఇచ్చినాడు, న్యాయం బట్టి లోకమును తన విశ్వాసతను బట్టి జనులను ఆయన తీర్పు తీర్చి. దయచేసి కూర్చోనండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము పాత నిబంధన గ్రంథము నుండి మొదటి పాఠ్యభాగం చదవగలుగుతాను. క్రీస్తు జన్మదిన ఆరాధనకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము ప్రారంభం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయించున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింప చేయించున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచి ఉన్నావు, వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చే యోధులందరి జోడును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇంతటితో పాత నిబంధన పాఠము సరే. పత్రికా పాఠ్యభాగం నేటి క్రిస్మస్ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటివి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇంతటితో పత్రికా పాఠ్యభాగం. మనమందరం లేచి నిల్చుని ఉండగా సువార్త పాఠ్యభాగం చదవబడింది. నేటి క్రీస్తు జనన దినోత్సవానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం విందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యాను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసోపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయ నుండి నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ వేదనలు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా
సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇంతటితో సువార్త పాఠం సార్. ప్రభు యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ క్రిస్మస్ శుభములు, అదేవిధంగా ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు వాక్య పరిచయం చేయడానికి మన మధ్య వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం జోసెఫ్ ప్రభాకర్ దయాన్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియచేయుచున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి వాక్య పరిచయం చేయడానికి మన మధ్యకు వచ్చి రావడం మనకెంతో సంతోషకరం. ఎందుకంటే వేదాంత అధ్యాపకులు ఈ దినం వాక్య పరిచయం చేయించున్నారంటే అది నిజంగా చాలా సంతోషకరం. కాబట్టి అయ్యగారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియచేయించున్నాం. అదేవిధంగా నిలుచుని ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 128వ సంగీతం మనమందరం కలిసి పాడుతాము. Oh
కలుగును గాక. ఆమె దయచేసి వచ్చిందండి. సెయింట్ పాల్స్ బసిలికా సంఘ సభ్యులకు క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి చేరి వచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసులకు, ఆ పండుగలో పాలుభాగస్తులు కావడానికి విచ్చేసినటువంటి అతిథులు, స్నేహితులకు క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుని ప్రజలైనటువంటి మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి, క్రైస్తవ సంఘంతో సహవసించడానికి నాకు కలిగిన ధన్యతకై నేను దేవునికి రుణస్థుడను. ఈ సదా అవకాశాన్ని కలిగజేసినటువంటి సంఘ కాపురి రెవరెండ్ టిడి దిలీప్ కుమార్ గారికి, వారి సహపరిచారకులు రెవరెండ్ వాగ్దాన్ బాబు గారికి, డీకన్ రొనాల్డ్ గారికి, సంఘ నాయకులకు అడ్వకేట్ జయకుమార్ గారికి, ఎలియట్ వినయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అతి సుందరమైనటువంటి వైభవమైనటువంటి ఆలయాన్ని రాష్ట్ర రాజధానిగా చెప్పబడుతూ ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో నగర మధ్యలో మీరు నిర్మించుకొని ఉన్నారు. అది మీ అందరి దాతృత్వంలో నుంచి, దేవుని పట్ల మీకు కలిగినటువంటి ప్రేమలో నుంచి ఉద్భవించినటువంటి ఈ పట్టణానికి కలిగినటువంటి కానుకగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఆలయాన్ని గమనించినప్పుడు ప్రతి అంశంపై మనస్సును కేంద్రీకరించి ఆలోచనతో జరిగించబడినటువంటి కట్టడంగా నేను భావిస్తున్నాను. అవి కేవలము అమర్చబడినటువంటి ఇటుకలు, చేర్చబడినటువంటి సిమెంటు, ఏర్పరచబడినటువంటి రాతి పథకాలు మాత్రం కాదు, కానీ ప్రత్యేకంగా మీరు ఆర్డర్పై ఏర్పరచుకున్నటువంటి ఆ సుందరమైనటువంటి దృశ్య రూపాన్ని నేను ఒకసారి మీ అందరూ కూడా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఆ దృశ్య రూపాన్ని అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నప్పుడు నాకు వివిధమైనటువంటి ఆలోచనలు కలిగాయి. ఆ దృశ్యంలో మనకి అందించబడినటువంటి క్రీస్తు, ఆరోహణమైనటువంటి క్రీస్తు అయి ఉండవచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘం దేనికోసమైతే ఎదురు చేస్తూ ఉందో, చరిత్ర తన యొక్క అంతిమ ఘట్టాన్ని చేరుకున్నప్పుడు ఆ అంతిమ ఘట్టంలో చరిత్రను వినూత్నీకరించడానికి, సృష్టిని వినూత్నీకరించడానికి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నది అయినా అయి ఉండాలి. దాని యొక్క భావం మరి దాన్ని వీక్షించే వారి యొక్క మనస్సుల్లో ఏర్పరచబడుతుంది. ఒక రీతిగా చెప్పుకోవాలంటే మనం విశ్వసించే క్రైస్తవ విశ్వాసానికి ఆ దృశ్య రూపం మరి ఒక భావాన్ని వ్యక్తపరిచే దృశ్య రూపంగా మనం ఆలోచన చేయవలసి ఉంది. క్రిస్మస్ దినాన్ని మనం ఈ రీతిగా చేరి పండుగ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పండుగ కేవలము యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రం కాదు, కానీ ఈ క్రిస్మస్ పండుగ ప్రధానంగా యేసుక్రీస్తు వారు మానవుల మధ్యకు ఒక నరావతారుగా అవతరించినటువంటి చారిత్రక క్రీస్తు ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అది కేవలం 2000 సంవత్సరాల క్రితం మరి జరిగినటువంటి ఒక బాలుని యొక్క జననం మాత్రం కాదు, కానీ ఒక మతాన్ని స్థాపించినటువంటి ఆ మత ప్రారంభకుని యొక్క జననం మాత్రం కాదు, కానీ ఈ క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేది
ఉత్సహించేది మానవ చరిత్రలో జరిగినటువంటి ఒక విశిష్టమైనటువంటి నూతన అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దానిని బట్టి మనం దేవునిలో ఉత్సహిస్తూ ఉన్నాం. క్రిస్మస్ దేవుని యొక్క చారిత్రకతను తెలియపరుస్తూ ఉంది. దేవుని యొక్క చారిత్రకత అనేది క్రైస్తవ విశ్వాసంలో కేంద్రమైనటువంటి అంశంగా చేర్చబడినటువంటి అంశం. క్రైస్తవ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి చారిత్రక క్రైస్తవ్యం 3 ప్రమాణాలని ఏర్పరచుకుంది. ఒకటి అపోస్తలుల యొక్క విశ్వాస ప్రమాణం, రెండవది నికేయ విశ్వాస ప్రమాణం, మూడవది చాల్సిడన్ విశ్వాస ప్రమాణం. మనం సంస్కారాన్ని ఆచరించే ప్రతి సందర్భంలో కూడా ఈ విశ్వాస ప్రమాణాలని మన యొక్క విశ్వాసంగా ఒప్పుకుంటూ ఉంటాం. ఆ విశ్వాసాల్లో క్రోడీకరించబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి భావన ఏంటంటే దేవుని యొక్క చారిత్రకత. దైవం, చారిత్రకత, ఈ రెండు కూడా సాధారణ మానవ ఆలోచనలో పరస్పర విరుద్ధమైనటువంటి భావాలుగా ఆలోచన చేయబడ్డాయి. ప్రత్యేకంగా క్రైస్తవ్యం తన యొక్క రూపాన్ని సంతరించుకుంటూ ఉన్నప్పుడు, క్రైస్తవ్యం తన యొక్క విశ్వాసాన్ని అల్లుకుంటూ ఉన్నప్పుడు, క్రైస్తవ్యం తన యొక్క భావ ప్రకటనను వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి సందర్భంలో అప్పటికి ఎక్కువగా చలామణి అయినటువంటి భావ ప్రకటనలు కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఆ భావ ప్రకటనలు గ్రీకు యొక్క తాత్వికతలో ఇముడి ఉన్నటువంటి భావ ప్రకటనలు. గ్రీకు తత్వంలో దైవం, చారిత్రకత ఈ రెండు కూడా పరస్పర ధ్రువాలుగా ఆలోచన చేయబడ్డాయి. దైవానికి పదార్థానికి సంబంధం ఉండడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే దైవం ఆత్మ, దైవం పరిపూర్ణమైనది, దైవం పరిశుద్ధత కలిగింది. పదార్థం అనేది నిత్యం ఉండేది కాదు. పదార్థం అనేది మరి హరించడానికి అవకాశం కలిగినటువంటి పదార్థం అది. కాబట్టి ఈ రెండింటినీ జత చేసి మాట్లాడటం అనేది తాత్వికంగా అవకాశం లేనటువంటి విషయం. ఆ సందర్భంలో క్రైస్తవ్యం ఒప్పుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విశ్వాస సూత్రం ఏంటంటే దైవం చారిత్రకతకు దూరంగా ఉన్నటువంటి దైవం కాదు, కానీ చరిత్రను తన యొక్క శరీరంగా చేసుకొని చరిత్రలో తన యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యం కూడా వ్యక్తపరుచుకునే దైవంగా దైవాన్ని గురించి క్రైస్తవ్యం ఒప్పుకోవడం జరిగింది. చరిత్రతో సంబంధం కలిగినటువంటి దైవం అనే భావనను వారి యొక్క యూదయ మూలాల్లో నుంచి వారు ఆలోచన చేయడం జరిగింది. యూదయ విశ్వాస సూత్రాలను కానీ మనం ఆలోచన చేసినట్లయితే వారు దైవాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు దైవం నిత్యం కూడా చరిత్రతో సంబంధాన్ని కలిగి ఉండి సృష్టితో అన్యోన్యమైనటువంటి అనుబంధాన్ని కలిగే దైవంగా వారు దైవాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అందుకనే వారి యొక్క మత పారంపర్యం అనేది సృష్టి కార్యంతో అది ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసిన ఈ సృష్టి అనేది దైవం యొక్క ప్రేమలో నుంచి, దైవం యొక్క జీవనంలో నుంచి ఉద్భవించినటువంటి దైవ హస్త కార్యంగా అది చెప్పబడింది. ఆ చరిత్రను ప్రారంభించినటువంటి దైవం ఆ చరిత్రకు దూరంగా ఉండగా చరిత్రలో నిరంతరం కూడా నిమగ్నం అవుతూ ఆ చరిత్రలో తన యొక్క ప్రేమను, ఆ ప్రేమలో నుంచి ఉద్భవించే ఆ దైవం యొక్క శక్తిని వ్యక్తపరుస్తూ వచ్చారనేది యూదయ విశ్వాసం. క్రైస్తవ్యం తన యొక్క విశ్వాసాన్ని ఆ మూలాల్లో నుంచి పట్టుకుంది.
క్రైస్తవ్యం ప్రకటించే దైవాన్ని గురించినటువంటి శుభవర్తమానం ఏంటంటే ఈ దైవం నిత్యం కూడా సృష్టితోనూ సృష్టి యొక్క చరిత్రతోనూ అన్యోన్యమైనటువంటి ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండి నిరంతరం కూడా తను తాను ఆవిష్కరించుకునే దైవంగా క్రైస్తవ విశ్వాసం చెప్తుంది. ఆ విశ్వాసానికి పునాది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ క్రిస్మస్ అనే సంఘటన. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి నరావతారుగా జన్మించినటువంటి ఆ సంఘటన చరిత్రను వినూత్నీకరించినటువంటి సంఘటన, సృష్టికి నూతనమైనటువంటి నిరీక్షణను కలుగజేసినటువంటి సంఘటన, చరిత్రకు నూతనమైనటువంటి గతిని ఏర్పరిచినటువంటి సంఘటన. అందుకనే ఆ సంఘటనని నీతి సూర్యుని యొక్క ఉదయంగా ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనేది నీతి సూర్యుని యొక్క ఉదయం, మానవుని యొక్క చరిత్రలో నూతనంగా తెరవబడినటువంటి ఒక అధ్యాయంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పండుగ యొక్క మూలాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ మూలాలు గ్రీకు దేశస్తుల యొక్క ఆలోచనలు, గ్రీకు దేశస్తుల యొక్క మత పారంపర్యంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి మూలాలుగా మనం గమనించాలి. రోమీయులు జరుపుతున్నటువంటి పండుగ ఏ దినాన్నైతే సూర్యుడు ఎక్కువగా ప్రకాశిస్తాడో, ఏ దినాన్నైతే దినం అనేది ఎక్కువగా మానవ అనుభవంలోనికి తీసుకుని రాబడుతుందో ఆ దినాన్ని వారు పండుగ చేసుకునేటువంటి దినం. క్రైస్తవ్యం గ్రీకు సాంప్రదాయంలో తన యొక్క ఉనికిని గట్టెక్కించుకునే ప్రక్రియలో ఆ దినాన్ని క్రిస్మస్గా వారు ఏర్పరచుకొని యేసుక్రీస్తు వారి యొక్క జననంలో మానవాళికి ఉదయించినటువంటి ఒక నూతన నీతి సూర్యుడిని గురించి వారు మాట్లాడటం జరిగింది. క్రిస్మస్ వెనక దాగి ఉన్నటువంటి భావం అంధకారాన్ని ఛేదించుకొని, అజ్ఞానాన్ని ఛేదించుకొని మానవ చరిత్రలోనికి, మానవ ఉనికిలోనికి జ్ఞానాన్ని, నైతికతను ఒక నూతనమైనటువంటి విధానంలో ఆవిష్కరించినటువంటి ఆ దైవ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది చారిత్రక. అందుకనే ఈ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనకు అందించినటువంటి స్వార్థకు చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రయత్నం ఏంటంటే ఆ జననం ఒక చారిత్రక సందర్భంలో ఒక చారిత్రకత కలిగినటువంటి ఒక విషయంగా వారు మన ముందుకు తీసుకుని రావడం జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కానీ మనం గమనించినట్లయితే ఆ స్వార్థకుడు యేసుక్రీస్తు వారి జననానికి కలిగినటువంటి చారిత్రకతను మన ముందు ఉంచుతున్నాడు. ఆ జనన వృత్తాంతాన్ని తను మనకు పరిచయం చేసినటువంటి విధానాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే కైసరు ఔగుస్తు పరిపాలనా కాలంలో జరిగినటువంటి విషయంగా తను తెలియపరుస్తాడు. దానికి కారణం ఏంటంటే ఆ చారిత్రకత అనేది మనం ఆలోచన చేయవలసి ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. కైసరు ఔగుస్తు పరిపాలనలో ఉన్నటువంటి కాలంలో రోమా సామ్రాజ్యం అప్పటికి తెలిసినటువంటి రోమా ప్రాంతంతటికి కూడా తన యొక్క ఆధిపత్యాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భంలో ఆ సామ్రాజ్యం కింద ఉన్నటువంటి చిన్నటువంటి రాజ్యాలు వారి యొక్క ఉనికిని కోల్పోతూ ఉన్నటువంటి సందర్భంలో సామ్రాజ్యవాదం విస్తరిస్తూ తన యొక్క కాలి క్రింద సామంతుల్ని అణిచివేస్తూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన
యేసుక్రీస్తు వారి యొక్క జననం. ఒక ఇంటిగా చెప్తారంటే లూకా యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని ఒక సందర్భంలో చేర్చి మనకు తెలియపరుస్తున్నాడు. ఆ సందర్భం సామ్రాజ్యవాదపు హింస సందర్భం. మానవుని యొక్క చరిత్రని మనం ఆలోచన చేసినట్టయితే, చరిత్రను మనం చదువుతున్నప్పుడు సాధారణంగా ఒక సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సామ్రాజ్యం యొక్క వైభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటికీ కూడా ఆ రోమా సామ్రాజ్యం యొక్క వైభవాన్ని మనకి జ్ఞాపికగా మిగిల్చినటువంటి ఆ యొక్క కళారూపాలను కానీ మనం ఆలోచన చేసినట్లయితే అవన్నీ కూడా ఆ సామ్రాజ్యపు వైభవాన్ని తెలియపరిచేవి. అయితే ప్రతి సామ్రాజ్యం యొక్క వైభవం వెనక మరో చరిత్ర ఉంటుంది. అది రాజుల చరిత్ర, చక్రవర్తుల చరిత్ర మాత్రం కాదు, కానీ ప్రత్యేకంగా ప్రధానంగా సామాన్య ప్రజల యొక్క చరిత్ర. ఆ సామ్రాజ్యాన్ని సామాన్య ప్రజల యొక్క దృక్పథం నుంచి మనం చూసినప్పుడు ఆ సామ్రాజ్యపు హింసను ఆ చరిత్ర వ్యక్తపరుస్తుంది. ఈ లూకా సువార్త 2వ అధ్యాయంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జననాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ జనన యొక్క సందర్భాన్ని సామ్రాజ్యవాదపు హింసగా చరిత్రకారుడు లూకా సువార్తలో తెలియపరచడాన్ని మనం చూస్తాం. ఈ లూకా సువార్త రోమా సామ్రాజ్యపు చరిత్ర కాదు, కానీ ఆ సామ్రాజ్యంలో నలిగిన సామాన్యుల యొక్క చరిత్రగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు రోమా సామ్రాజ్యం తన యొక్క సామ్రాజ్య వైభవాన్ని విస్తరింపు చేసుకోవడానికి ఏర్పరుచుకున్నటువంటి ఒక విధానాల్లో ప్రధానమైనటువంటి విధానం వారు ఏర్పరిచినటువంటి పన్నుల వ్యవస్థ. ఈ పన్నుల వ్యవస్థను మరి సరైన రీతిలో క్రమబద్ధీకరించడానికి, ఆ పన్నుల వ్యవస్థ మరి ఎక్కువగా సామ్రాజ్యానికి వారి యొక్క ఖజానాను నింపడానికి వారు ఏర్పరుచుకున్నటువంటి మార్గం అప్పుడు జరిగించబడినటువంటి ఈ ప్రజా సంఖ్య సెన్సస్ అనేవి ఏర్పరచబడ్డాయి. ఆ సంఖ్య వెనక దాగి ఉన్నటువంటి కథ సామాన్యుల మీద రుద్దబడినటువంటి పన్నుల యొక్క కథ, వారి యొక్క సామాన్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ పోల్చబడుతున్నటువంటి సందర్భం, సామ్రాజ్యపు ఆర్థిక వ్యవస్థ కట్టబడుతూ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం అనేది జరిగింది. ఈ యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు స్వార్థకుడు ఏర్పరుచుకున్నటువంటి మరో సందర్భం ఏంటంటే, స్వార్థగాడు ఏర్పరుచుకున్నటువంటి సందర్భం రాజరిక వ్యవస్థ నుంచి సామాజిక మీదకు తీసుకుని రాబడినటువంటి హింస. యూదుల రాజుగా పుట్టినవాడు జన్మించాడని తెలిసినప్పుడు ఆ యూదయ రాజు చేసినటువంటి హింసా కార్యక్రమాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి గృహంలో కూడా అంగలార్పు వినబడింది. హద్దులు లేనటువంటి, కట్టలు తెంచుకున్నటువంటి హింస జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆ చారిత్రకత మనకి అవసరం. మనం అనుకున్నట్టు ఆ రాత్రి శుద్ధరాత్రి అంతా సర్దగిలినటువంటి రాత్రి కాదు. మనం సాధారణంగా పాడుకునే సైలెంట్ నైట్ కాదు. ఆ జననం యొక్క పర్యవసానాన్ని కానీ మనం గమనించినట్లయితే అనేక మంది కుటుంబాల్లో, అనేక మంది గృహాల్లో ఆ రాహుల యొక్క కుమార్తెలు అంగలార్పులు మరి విడొచ్చినటువంటి రాత్రిగా దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఎంపైర్ యొక్క ఆర్డర్లో నుంచి యేసుక్రీస్తు వారి యొక్క జనన కథ మనకి అందించబడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని కానీ మనం ఆలోచన చేసినట్టయితే ఆ స్వార్థికులు హింస సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం శాంతిని, సమాధానాన్ని ప్రకటించినటువంటి జననంగా చెప్పడాన్ని మనం చూస్తాం.
ఆ యేసుక్రీస్తు వారి యొక్క జనన వృత్తాంతం, జనన శుభవర్తమానం ప్రకటించబడినప్పుడు ఆ శుభవర్తమానం హింస కలిగినటువంటి సామ్రాజ్యవాదపు సందర్భంలో దేవుని యొక్క శాంతి సంకేతంగా అది చెప్పబడింది. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మరియు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలిగినగాక. హింస ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు సమాధానానికి సంకేతంగా యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని ఆదిమ క్రైస్తవ సంఘం విశ్వసించడాన్ని ఇక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆ జననానికి ఎదురుచూపుగా ఉంచబడినటువంటి ప్రవచనాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆ ప్రవచనాలు సైతం మరి సామ్రాజ్యవాద సందర్భంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రవచనాలు. మనం చదువుతున్నటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయాన్ని కానీ మనం గమనించినట్లయితే యూదయ రాజు అయినటువంటి ఆహజు యూదయ మీద తన యొక్క పరిపాలనను జరిగిస్తున్నప్పుడు యూదయ నుంచి విడిపోయినటువంటి ఇశ్రాయేలు వారి యొక్క మరి నేబరింగ్ కంట్రీ అయినటువంటి సిరియాతో జత చేసి యూదయ మీద దండెత్తడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకవైపున ఇశ్రాయేలు సిరియా, మరోవైపున అసీరియా సామ్రాజ్యం, ఈ రెండు బలమైన శక్తుల మధ్య యూదయ నలిగిపోతూ వణుకుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుని యొక్క ప్రవచనము యెషయా ద్వారా వారికి అనుగ్రహించబడింది. ఈ ప్రవచనం అందించబడినప్పుడు ఆ ప్రవచన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ యెషయా ఉపయోగించినటువంటి పదజాలాన్ని మనం గమనించినట్లయితే గాలికి ఊగిసలాడుతూ ఉన్నటువంటి వెల్లుల ఆహజు యొక్క హృదయ ఆక్రందనను తను వ్యక్తపరుస్తాడు. సామ్రాజ్యం వారి మీదకి విస్తరిస్తూ తన యొక్క కాడి కిందికి యూదయను హరింపజేసే సందర్భంలో వారికి అనుగ్రహించబడినటువంటి ప్రవచన వాక్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే అంధకార సందర్భంలో దేవుని యొక్క వెలుగును గురించినటువంటి వాగ్దానం వారికి అనుగ్రహించబడింది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆ ఆహజు రాజు కాలంలో యూదయ సందర్భాన్ని గురించి వివరిస్తూ ఈ ప్రవచన ఈ పోయెట్ వాడుతున్నటువంటి పదజాలం ఏంటంటే అది చీకటిలో నడుస్తూ ఉన్నటువంటి జనాంగం కాదు, మరణఛాయ కలిగినటువంటి దేశ నివాసులుగా వారిని గురించి మాట్లాడతాను. మనం అంతకాలంలో గమ్యం తెలియనటువంటి పరిస్థితిలో భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆందోళన ఆ యొక్క జనాంగాన్ని కృంగదీసినప్పుడు ప్రవచనం ప్రవక్త వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే ఆ చారిత్రక ఘట్టంలో దేవుని యొక్క సంధింపు, ఆ చారిత్రక ఘట్టంలో దేవుని యొక్క నిమగ్నత, ఆ దేవుని యొక్క నిమగ్నత చీకటిలో మరి వెలుగును ప్రకాశింపజేసే నిమగ్నతగా ఇక్కడ ప్రవక్త తెలియపరచడాన్ని మనం చూస్తాం. వారి మధ్యకు తీసుకుని రాబోయే శిశువు, వారికి అనుగ్రహింపబడే కుమారుడు, వారికి అనుగ్రహించబడే ఆ నీతి సూర్యుని యొక్క ప్రవేశం వారిలో ఒక చారిత్రకమైనటువంటి మార్పును, వారి యొక్క చారిత్రక ఘట్టాన్ని వినూత్నీకరించే సంఘటనగా ఇక్కడ ప్రవక్త తెలియపరచడాన్ని మనం చూస్తాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూపిస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ప్రవక్త యొక్క వాంఛ దేవుని వెలుగును గురించినటువంటి వాంఛ. ప్రవక్త యొక్క వాంఛ జీవాన్ని గురించినటువంటి వాంఛ. వారి యొక్క చారిత్రక సందర్భం మరణాన్ని, చీకటిని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రవక్త వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే దేవుని వెలుగును గురించినటువంటి వాగ్దానం, దేవుని జీవాన్ని గురించినటువంటి వాగ్దానం.
ఆ దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క జీవాన్ని వారి మధ్యకు తీసుకుని రాబోయే ఆ శిశువుని గురించినటువంటి ఎదురుచూపు. ఈ వాంఛ కేవలము యోదయ వాంఛ మాత్రం కాదు, కానీ ఈ వాంఛ మానవ చరిత్ర యొక్క వాంఛ. మానవుడి యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ మానవుడి యొక్క జీవితం చీకటి వెలుగుల మధ్య ఉన్నటువంటి జీవితం. చీకటి మర్మయుక్తమైనది. ఒక రీతిగా చెప్పుకోవాలంటే ఈ చీకట్లో మనం విశ్రాంతిని పొందుతాం. ఈ చీకట్లో మనం నెమ్మదిని అనుభవిస్తాం. పగలంతా కూడా పనిచేసిన తర్వాత ఆ రాత్రి కాలం కోసం మన యొక్క శరీరాలు, అలసిపోయినటువంటి శరీరాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే ఆ చీకట్లో విశ్రమించినటువంటి శరీరాలు ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉదయం సూర్యుని కాంతి మన మీదకి ప్రసరించినప్పుడు ఆ సూర్యుని కాంతిలో మన యొక్క జీవితాలు అర్థాన్ని సంతరించుకుంటాయి. మనం చేసే పనులు, మనం జరిగించే కార్యక్రమాలు, మనం ఏర్పరచుకునే మన యొక్క ఆ లైవ్లీహుడ్ అనేది, ఇవన్నీ కూడా వెలుగులో నుంచి మనకి అందించబడ్డాయి. ఒక రీతిగా చెప్పుకోవాలంటే మనం జీవించే జీవం యొక్క బహిరంగ ప్రదర్శన అనేది వెలుగులో జరుగుతుంది. ఈ వెలుగు అనేది మనం జీవించే జీవనానికి, మనలో దాగి ఉన్నటువంటి జీవానికి ఒక సూచికగా మనం ఆలోచించవచ్చు. అందుకనే ఉదయం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి రాత్రి కూడా. ఆ ఉదయం జ్ఞానాన్ని మనకు తీసుకుని వస్తుంది, ఎరుకను మనకు తీసుకుని వస్తుంది. ప్రతి మానవుల్లో దాగి ఉన్నటువంటి వాంఛ వెలుగును గురించినటువంటి వాంఛ. ప్రతి మానవుల్లో దాగి ఉన్నటువంటి వాంఛ జీవాన్ని గురించినటువంటి వాంఛ. ఈ వాంఛ కేవలము ఈ ప్రవక్త యొక్క దర్శనంలో మాత్రం కాదు, కానీ మానవుడి యొక్క తృష్ణలో, సాధారణ తృష్ణలో మనం గమనించాలి. భారతీయ సాంప్రదాయాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే పూర్వీకులు, ఋషులు పాడినటువంటి గీతం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమయ. చీకటిలో నుంచి వెలుగులోనికి, మృత్యువులో నుంచి జీవములోనికి, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపించు తండ్రి అనేది ఈ దేశ పూర్వీకుల యొక్క ప్రార్థన. క్రైస్తవ విశ్వాసం, యూదయ సాంప్రదాయం విశ్వసించే విషయం ఏంటంటే క్రీస్తు యేసులో ఆ వెలుగు మనకి అనుగ్రహించబడింది. క్రీస్తు యేసులో ఆ జీవం మన మధ్యకు తీసుకుని రాబడింది. క్రీస్తు యేసులో ఆ సత్యం మన మధ్య ఆవిష్కరించబడింది. యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు తెలుసు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆయనలో దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి జీవనం నిక్షిప్తమైంది. ఆయనలో దేవుని యొక్క ప్రత్యక్షత మానవాడికి కలిగింది. ఆదిమ క్రైస్తవ సంఘం విశ్వసించినటువంటి విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు వారిని చూసిన వారు దైవాన్ని చూసి ఉన్నారు. ఆయనను తాకిన వారు దైవాన్ని తాకి ఉన్నారు. ఆయనను వీక్షించిన వారు దైవాన్ని వీక్షించినటువంటి, ఆయనను వినినటువంటి వారు నిత్యము ఉన్నటువంటి జీవపు ఊపిరి అయినటువంటి దేవుని యొక్క వాక్కును వినటువంటి వారు. మీకు ఏలగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడింది. ఆయనలో చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూపిస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు. లూకా సువార్తికుడు యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి తను రాస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగు యొక్క ప్రసరణను
అక్కడ గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి కాపరి మధ్యకు తీసుకుని వస్తారు. ఆ దేవదూతలు ఆ దైవ వెలుగును వారి మధ్యకు తీసుకుని వచ్చి ఆ బాలుని యొక్క జననాన్ని గురించి వారు వారికి ప్రకటించడాన్ని మనం చూస్తాం. మీ కొరకు ఒక రక్షకుడు పుట్టినాడు, ఆయన మెస్సయ, ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభువును మెస్సియాను లోకానికి పరిచయం చేయడానికి లూకా ఏర్పరుచుకున్నటువంటి సూచికలుగా మనం గమనించినట్లయితే ఆ సూచికలు ఆ బాలుడి చుట్టూ చుట్టబడినటువంటి పొత్తి గుడ్డలుగా తెలియపరచడాన్ని ఆ బాలుడు తన యొక్క జననానికి ఏర్పరుచుకున్నటువంటి పశువుల తొట్టెను ఒక సూచికగా వారు నిర్మించడానికి ఆ పశువుల తొట్టె ఆయన యొక్క బీదరికానికి చిహ్నం. ఆయన చుట్టూ చుట్టబడినటువంటి ఆ పొత్తిగుడ్డలు ఆ బాలుడి యొక్క బలహీనతకు చిహ్నం. ఆ బలహీనుడైనటువంటి బాలుడిలో సామ్రాజ్యాన్ని సైతం కూల్చగలిగినటువంటి శక్తిని ఈ సువార్తకారుడు చూడగలుగుతున్నాడు. అందుకనే అది లోకమంతటికీ కూడా ఏర్పరచబడినటువంటి శుభవర్తమానంగా తను తెలియజేస్తున్నాడు. సామ్రాజ్యవాదం ఎప్పటికీ కూడా లోకమంతటికి శుభవార్త కానే. సామ్రాజ్యవాదం అనేది ఎప్పుడు కూడా ఆ ఎంపరర్ యొక్క ఆకాంక్ష మీద ఆధారపడి ఉంటుంది. ఆ చక్రవర్తి కళల చుట్టూ కళలతో కట్టబడుతుంది సామ్రాజ్యవాదం. అయితే క్రీస్తులో స్థాపించబడినటువంటి ఈ నూతనమైనటువంటి రాజ్యం సామ్రాజ్యాన్ని సైతం పోల్చగలిగినటువంటి సామాన్యుల మధ్య వంచబడినటువంటి దేవుని శక్తిగా యేసుక్రీస్తు వారిలో లూకా గమనించడానికి మనం ఆ బలహీనతలో ఉన్నటువంటి బాలులలో దేవుని యొక్క శక్తిని విమర్శపడ్డాన్ని ఇక్కడ లూకా మన ముందు తీసుకున్నాడు. వారికి అనుగ్రహించబడినటువంటి సూచిక సామ్రాజ్యవాదానికి భిన్నమైనటువంటి సామ్రాజ్యవాదానికి ప్రతికూలమైనటువంటి చిహ్నాన్ని వారికి అందించడానికి ఈయన ప్రభు సామ్రాజ్యవాదం యొక్క విశ్వాసం ఏంటంటే సీజర్ ఈజ్ లార్డ్. చక్రవర్తిని ప్రభువుగా ఒప్పుకునే మత విశ్వాసం సామ్రాజ్యవాదపు మత విశ్వాసం. దానికి భిన్నంగా ఆదిమ క్రైస్తవ సంఘం ఒప్పుకున్నటువంటి మత విశ్వాసం ఏంటంటే జీసస్ ఇస్ లార్డ్. యేసు ప్రభు అనేది వారి యొక్క ప్రథమమైనటువంటి విశ్వాసపు ఒప్పుకోలు. సామ్రాజ్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజల మధ్య సామాన్యుల మధ్య సామాన్యులతో కట్టబడే దేవుని రాజ్యానికి వారు ఏర్పరుచుకున్నటువంటి విశ్వాస సూత్రం ఏంటంటే బలహీనుడుగా ఈ లోకంలో ప్రవేశించినటువంటి యేసులో, బలహీనుడుగా సిలువలోనికి ఎత్తబడినటువంటి యేసులో దేవుని రాజ్యపు సంకేతాన్ని ఆదిమ క్రైస్తవ సంఘం చూడండి. ఆ జననంలో, ఆయన యొక్క జీవనంలో, ఆయన యొక్క మరణంలో, ఆయన యొక్క పునరుద్ధానంలో నీతి సూర్యుని యొక్క ఉదయాన్ని ఆదిమ క్రైస్తవ సంఘం ఆదరిస్తుంది. ఆయనలో దేవుని రాజ్యం ఆవిష్కరించారు. ఆయనలో దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆయనలో దేవుని యొక్క రక్షణ మానవాడికి అందించబడింది. అందుకే ఆయనను నీతి సూర్యునిగా క్రైస్తవ విశ్వాసం ఈ క్రిస్మస్ దినాన్ని ఒప్పుకుంటాము. క్రీస్తు యేసులో దేవుని రాజ్యం, ఆ రాజ్యం యొక్క నీతి ఆవిష్కరించబడింది. సామ్రాజ్యం యొక్క బలం, ఆ సామ్రాజ్యంలో ఏర్పరచుకున్నటువంటి మరి ఆ మిలిటరీ పవర్ అయినట్లయితే దానికి ఆల్టర్నేటివ్గా
యేసుక్రీస్తు వారి యొక్క ఆ బలహీనమైనటువంటి జననాన్ని, బలహీనమైనటువంటి మరణాన్ని వారి యొక్క సంకేతాలుగా వారు ఏర్పరచుకోవడానికి మనం దానికి కారణం ఏంటంటే, ఒకవైపున సామ్రాజ్యవాదపు శక్తి తన యొక్క విస్తరణలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క శక్తి తను తాను అర్పించుకోవడంలో మనకి వ్యక్తపరచబడింది. వారునిగా ఈ లోకంలో ప్రవేశించినటువంటి ఆ నిత్యుడైనటువంటి దేవుడు తను తాను తగ్గించుకొని పౌలు ఫిలిప్పీ పత్రిక రాసినటువంటి సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే తను వాడుతున్నటువంటి భాష ప్రశస్తమైనది. దేవుడు తను తాను రిక్తులుగా చేసుకుని మన మధ్యకి రావడం జరిగింది. ఆ క్రిస్మస్ దినాన్ని జరిగినటువంటి సంఘటన గురించి రావడానికి ఆది క్రైస్తవ సంఘం ఏర్పరుచుకున్నటువంటి భావం ఏంటంటే దేవుని యొక్క రిక్తత, క్రీస్తు యేసులో వ్యక్తపరచబడినటువంటి దేవుని యొక్క రిక్తత, దైవం తను తాను ఖాళీ చేసుకోవడం ద్వారా, దైవం తను తాను మానవాళికి తన యొక్క ప్రేమలో అందించుకోవడం ద్వారా, ప్రేమలో తను తాను కరిగిపోవడం ద్వారా ఆ సెల్ఫ్ ఎంపీయింగ్ ప్రాసెస్లో నుంచి ఈ క్రిస్మస్ అనేది ఉద్భవించింది. సామ్రాజ్యవాదం శక్తిని గురించి మాట్లాడినట్లయితే ఆ సామ్రాజ్యవాదానికి ఆల్టర్నేటివ్ అయినటువంటి దేవుని రాజ్యం బలహీనతల గురించి మాట్లాడింది. ఆ బలహీనతలో నుంచి పుట్టుకొచ్చే దైవ శక్తిని గురించి మాట్లాడుతుంది. అందుకనే సువార్తకి కేంద్రమైనటువంటి క్రీస్తు గ్రీకు దేశస్తులకి వెర్రితనంగాను, నశించి ఉన్న వారికి చులకంగాను చేర్చబడినప్పటికీ కూడా అది ఎవరైతే విశ్వసించి ఉన్నారో రక్షింపబడుతున్న వారికి దేవుని యొక్క శక్తిగా చెప్పబడింది. క్రిస్మస్ దినాన్ని సామ్రాజ్యవాదపు రాజనీతికి భిన్నమైనటువంటి దేవుని రాజ్యపు రాజనీతిని అంటారు. ఆ రాజనీతి బలహీనతలో నుంచి ప్రవర్తించేది. ఆ రాజనీతి బలహీనులను కేంద్రంగా చేసుకుని ఏర్పరచబడే రాజనీతిగా ఇక్కడ మనం చూడగలం. క్రీస్తు యేసులో దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శాంతి సమాధానం మానవాళికి ఆవిష్కరించబడింది. అందుకనే అది నీతి సూర్యుని యొక్క ఉదయంగా మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చాలాసార్లు మనం క్రిస్మస్ గురించి ఆలోచన చేసినప్పుడు ఈ క్రిస్మస్ అనేది కేవలము దైవం యొక్క మరి అవరోహణగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ద డిసెంట్ ఆఫ్ గాడ్. ఈ క్రిస్మస్ దినాన్ని దైవం మానవాడి మధ్యకి శరీరాన్ని ధరించుకుని దిగి వచ్చినటువంటి సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే అదే సందర్భంలో క్రైస్తవ విశ్వాసం విశ్వసించినటువంటి మరో సూత్రమైన విశ్వాస సూత్రం, ఇట్ ఈస్ ఆల్సో ద అసెంట్ ఆఫ్ హ్యుమానిటీ. అది కేవలము దేవుని యొక్క అవరోహణ మాత్రం కాదు, కానీ క్రిస్మస్లో మానవాళి యొక్క అధిరోహణాన్ని మనం చూస్తాం. ఈ చారిత్రక ఘట్టంలో దైవం మన మధ్యకి రావడం, ఆ శరీరాన్ని ధరించుకున్నటువంటి క్రీస్తు యేసులో మానవాళి దైవ జీవనంలోనికి తీసుకుని పోబడినటువంటి ఘట్టాన్ని మనం చూస్తాం. పౌరుడు గలతీ పత్రిక రాస్తూ తన తెలియపరిచే క్రైస్తవ విశ్వాస సువార్త ఏంటంటే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలో ఆ దేవుని యొక్క డిసెంట్ అవరోహణ యొక్క పర్యవసానం ఏంటంటే మానవాళి దేవుని కుమారులుగా చేర్చబడ్డారు. దేవుని కుమార్తెలుగా తీర్చబడడం ద్వారా మానవాళికి అందించబడినటువంటి ఒక నూతనమైనటువంటి స్థితి, నూతనమైనటువంటి దిశ ఏంటంటే మానవులు దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను చేర్చబడి దేవుని యొక్క వారసులుగా, క్రీస్తు యొక్క వారసులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు వారు మానవులకి
దైవ కుమారునిగా అందించబడినటువంటి బహుమతి. అదే సందర్భంలో ఈ యేసుక్రీస్తు వారు మానవ కుమారుడుగా దైవానికి అనుగ్రహించబడినటువంటి బహుమతి. ఏ రీతిగా అయితే దైవం మానవుల మధ్యకి క్రీస్తు యేసులో చరిత్రలోనికి తీసుకుని రాబడిందో, అదే రీతిగా క్రీస్తు యేసులో మానవాళి దైవ జీవనంలోనికి తీసుకుని పోబడింది. ఈ ప్రయాణం కేవలము ఒకవైపు నుంచి జరిగినటువంటి ప్రయాణం మాత్రం కాదు, కానీ రెండు వైపుల నుంచి జరిగినటువంటి ప్రయాణం. దైవ కుమారుడుగా ఏ రీతిగా యేసుక్రీస్తు వారు మానవుల మధ్యకు వచ్చారో, అదే రీతిగా మానవ కుమారుడిగా ఆయన మానవాళ్ళంతటినీ కూడా దైవ జీవనంలోనికి తీసుకుని పోవడం జరిగింది. అందుకనే ఆదిమ క్రైస్తవ సంఘం క్రీస్తు యేసులో మానవాళికి అందించబడినటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ ఆ రక్షణని సమృద్ధ జీవనం యొక్క ప్రవాహంగా వారు చెప్పుకుంటారు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారు దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి జీవనంలోనికి పాలుభాగస్తారు. ఈ క్రిస్మస్ ఆవిష్కరించినటువంటి ఒక నూతనమైనటువంటి అధ్యాయం ఏంటంటే మానవుని యొక్క జీవితంలో దైవ జీవనంలోనికి ప్రవేశం. దేవుని కుమారుడుగాను కుమార్తెలుగాను తీర్చబడగలిగినటువంటి ఒక నూతన స్థితి ఆపాదన మానవుని యొక్క జీవితంలో అనుగ్రహించింది. ఆ ఉదయించినటువంటి నీటి సూర్యులలో మానవాళి ఉదయించడం జరిగింది. ఒక నూతనమైనటువంటి ఘట్టానికి, దేవుని రాజ్య ప్రవేశానికి, దేవుని యొక్క నీతిలో పాలిభాగస్తులు కావడానికి, దేవుని యొక్క న్యాయంలో పాలిభాగస్తులు కావడానికి, దేవుని యొక్క ప్రేమలో పాలిభాగస్తులు కావడానికి, దేవుని యొక్క శాంతిని వారు అనుభవించారు. సామ్రాజ్యాలు వారి యొక్క యుద్ధ సంగీతంలో శాంతిని ప్రకటించినట్లయితే, యేసుక్రీస్తు వారు తన జీవితంలో, తన యొక్క జీవనంలో, ఆయన మరణ పునరుద్ధానంలో శాంతి సంగీతాన్ని ఈ లోకానికి అందించడం జరిగింది. ఈ శాంతి కేవలము అధికార పీఠాల మధ్య ఉన్నటువంటి వారు మాత్రం కాదు, కానీ ప్రధానంగా సామాజిక పొలిమేరలో వారికి అందించబడినటువంటి గొప్ప. ఈ సువర్తమానం ప్రకటించబడింది మరి యోధేయులు కేంద్రమైనటువంటి యెరూషలేములో మాత్రం కాదు, కానీ బయట బెత్లెహేములో ఆ సువార్త యొక్క ప్రకటన జరిగింది. పొలిమేరడైనటువంటి గలిలయలో ఆ సువార్త యొక్క ప్రకటన జరగడం జరిగింది. క్రీస్తు యేసులో ఆవిష్కరించబడినటువంటి ఈ నీతి సామ్రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం, క్రీస్తు యేసులో ఆవిష్కరించబడినటువంటి ఆ నీతి సూర్యుని యొక్క పరిపాలన, ఉపరితలాల్లో సామాన్యుల మధ్య, బీదల మధ్య కట్టబడినటువంటి దేవుని యొక్క సామ్రాజ్యం, దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యం యొక్క స్వభావం ప్రేమ, శాంతి, సమాధానం. బహుశా ఈ దినాన్ని లోకం వినవలసినటువంటి మాట, లోకం చూడవలసినటువంటి మాట దేవుని రాజ్యాన్ని గురించినటువంటి మాట. సామ్రాజ్యాలు కూర్చోబడ్డాయి. ఒక సామ్రాజ్యానికి ఆల్టర్నేటివ్గా మరో సామ్రాజ్యం కట్టబడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ సామ్రాజ్యం శాశ్వతంగా లేదు, కానీ సామ్రాజ్యవాదం అనేది కొనసాగుతూనే ఉంది. అధికారం అనేది కేవలం కొద్దిమంది దగ్గర నిక్షిప్తమైనటువంటి సందర్భం ఎప్పటికీ కూడా మార్చబడలేదు. ఆ సందర్భంలో మనకు అనుగ్రహించబడే క్రిస్మస్ యొక్క శుభవర్తమానం క్రీస్తు యేసులో మానవాళికి ఒక నూతన అవకాశం ఇవ్వబడింది. క్రీస్తు యేసులో మానవుని యొక్క చరిత్రలో ఒక నూతన అధ్యాయం తెరవబడింది. ఆ అధ్యాయం దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షతలు వచ్చినటువంటి అధ్యాయం. ఆ అధ్యాయం దేవుని యొక్క శాంతి స్థాపనలు వచ్చినటువంటి అధ్యాయం. ఆ అధ్యాయం దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క న్యాయాన్ని వ్యక్తపరిచే అధ్యాయం.
ఈ క్రిస్మస్ దినాన్ని మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఆహ్వానం ఆ అధ్యాయంలో పాలిభాగం, ఆ నూతన శకంలో మన యొక్క పాలిభాగం. క్రీస్తు యేసు అనుగ్రహించినటువంటి, క్రీస్తు యేసు వాగ్దానం చేసినటువంటి ఆ సమృద్ధి అయినటువంటి జీవనంలో పాలిభాగం. ఆ జీవనం యొక్క సూచికలు ప్రేమ, శాంతి, సమాధానం. ఈ క్రిస్మస్ దినాన్ని పండుగ జరుపుకుంటున్నటువంటి మనందరం కూడా ఈ ఆహ్వానాన్ని అంగీకరించవలసినటువంటి వారు. కారణం ఏంటంటే ఆ అంగీకారం యొక్క పర్యవసానం దేవుని యొక్క జీవనంలో పాల్గొనాలి. ఈ లైట్లన్నీ ఆరిపోయిన తర్వాత ఈ పండుగకు జరుపుకున్నటువంటి ఈ అలంకరణ అంతా తీసివేసిన తర్వాత మన సాధారణ జీవితం ప్రారంభమవుతుంది. ఆ సాధారణ జీవితం దేవుని యొక్క క్రిస్మస్లో ఆవిష్కరించబడినటువంటి అధ్యాయంలో పాలిభాగత్వం కోసం ఎదురు చూస్తాం. మన సామాన్య మానవ జీవితంలో ఆ దైవ రాజ్య చిహ్నాలు వ్యక్తపరచబడాలనేది క్రిస్మస్లో దేవుని యొక్క ఆకాంక్ష. ఆరాధనకు వచ్చినటువంటి మనం బయటకు వెళ్ళి మన యొక్క సామాన్య జీవనంలో ఆ క్రమంలో మనం కలిసినప్పుడు క్రైస్తవ సంఘం యొక్క చిహ్నాలు ఆ దేవుని రాజ్య చిహ్నాలైనటువంటి ప్రేమ, శాంతి, సమాధానమే ఉంటాయి. అటువంటి కృప దైవం మనందరికీ కలిగించేదిగా. ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, తలంపులకు క్రీస్తు వల్ల కావలిగాక. నైస్ సూత్రం కలిసి పరలోక భూలోకమును శమలనాన్నిటిని సృష్టి గల తండ్రి ఒకటి దేవుని నమ్ముచు దేవుని అతిథి కుమారుడు ఒకటి ప్రభుని యేసుక్రీస్తును ఆయన అన్ని లోకములను తన జన్మించిన దేవుని నుండి దేవుడు చెల్లించేవాడు తండ్రితో ఏకత్వం గలవాడినై ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగి ఆయన విమర్శనమైన మన రక్షణ కొరకు కర్ణలోకం పరిశుద్ధాత్మ మరియు ఆయన మనకు ప్రకారం ఆయన సజీవులకు మృతులకు ఆయన రాజ్యం ఆయన ప్రభువును తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరేవాడు తండ్రితో కుమారుతో కూడా ఆరాధింపబడి మహిమపొందేవాడు ప్రవక్తల ద్వారా పంచినవాడు ఉన్నాడు మరియు సార్వత్రికమైన ఒకటే
దయచేసి కూర్చున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి దేవుని గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 9 గంటలకు ఉదయకాలపు ఆరాధన జరగబడును. దయచేసి సిద్ధపడి ప్రతి ఒక్కరూ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరచవలసినట్టుగా తెలియజేస్తున్నాను. 26వ తారీఖు ఆదివారం కుటుంబ ఆదివారం. దయచేసి సంఘమంతయు కుటుంబాలతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచి ఆయన యొక్క దీవెనలు పొందగలవలసినట్టుగా తెలియజేస్తున్నాను. 26/12/2021 ఆదివారం ఉదయం 8:30 గంటలకు కుటుంబ ఆరాధన ప్రారంభించబడుతున్నది. దయచేసి సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసినదిగా తెలియజేస్తున్నాను. ఆరాధనకు ముఖ్య ప్రసంగికు బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ముఖ్య ప్రసంగికులుగా మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి సంఘమంతయు సిద్ధపడి ఆరాధనలో పాల్గొనవలసినట్టుగా తెలియజేస్తున్నాను. 31/12/2021 వాచ్ నైట్ సర్వీస్ రాత్రి 11:30 గంటలకు ప్రారంభించబడును. దయచేసి సిద్ధపడి రాత్రి 11:30 గంటలకు నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరచవలసినదిగా తెలియజేస్తున్నాను. ఆ నూతన సంవత్సర ఆరాధనలో మనకు వాక్య పరిచయం చేయడానికి మన మధ్యకు వచ్చినటువంటి డాక్టర్ ప్రతిపాటి విక్టర్ పాల్ గారు వాక్య పరిచయం చేయడానికి మన మధ్యకు వస్తున్నారు. దయచేసి సంఘమంతయు పాల్గొని దేవుని మహిమపరచవలసినట్టుగా తెలియజేస్తున్నాను. చర్చ్ డెకరేషన్ విషయంలో యూత్ వారు ఎంతో కష్టపడి యవనస్తులు ఈ యొక్క చర్చ్ డెకరేషన్ చేయడం జరిగినది. నిజంగా చెప్పాలంటే 2 రాత్రులు పూర్తిగా నిద్ర లేకుండా వారు ఈ యొక్క డెకరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి బిడ్డల కొరకు సంఘమంతా ప్రార్థన చేయవలసినదిగా తెలియజేస్తున్నాను. ఈరోజు టీ అండ్ స్నాక్స్ ఏర్పాటు చేసినది సంఘమే. టీ అండ్ స్నాక్స్ కాఫీ ఏర్పాటు చేయడం జరిగినదని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు జోసెఫ్ ప్రవర్త దయానందగా చిన్న సంతోషకరమైన దేవాలయానికి వచ్చిన సన్మానం చేయాలని ఆశపడుతున్నాం.
మెంబర్షిప్ కట్టవలసిన వాళ్ళు కూడా దయచేసి సత్యనారాయణ ఇచ్చున్నాడండి. మెంబర్షిప్ కట్టాలని నేను మీకు తెలియచేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన, స్తోత్రములు. నీవు భూమి మీద శరీరధారిగా జన్మించిన దానిని పురస్కరించుకొని సంతోషకరంగా ఈ దినం నీ జన్మదిన వేడుకలను జరుపుకోవటానికి నీవు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు వందనాలు. మందిరం ఇంత సుందరముగా తీర్చిదిద్దబడటానికి ప్రధానమైనటువంటి పాత్రను పోషించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్యారిష్ కమిటీ వారిని బట్టి, యవనస్తులను బట్టి, కౌన్సిల్ మెంబర్స్ని బట్టి నీకు వందనాలు తెలియచేయుచున్నాం. సండే స్కూల్ బిడ్డలు, ఉమెన్ ఫెలోషిప్ వారు, ప్రతి ఒక్కరూ నా తండ్రి దేవాలయము నీకు మహిమకరముగా ఎంతో సుందరముగా తీర్చిదిద్దాలని ఆశ తలంపుతో నాయన చేసిన ప్రతి ప్రయత్నమును నీవు ఆశీర్వదించిన గొప్ప దేవుడవు నా తండ్రి. నీకే వందనాలు తెలియచేయచ్చు ఉన్నాం. ముఖ్యంగా యవనస్తులను చర్చ్ డెకరేషన్ విషయంలో ప్రభా వారి పడిన శ్రమను చూచిన దేవుడవు నా తండ్రి. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను నీ కృపలో భద్రపరిచి మహిమ పొందండి. ఇదిగో నా తండ్రి, ఈ క్రిస్టమస్ వెలుగు మా అందరి జీవితాలలో నీవే వెలిగించి ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగులో నీకు సాక్షులముగా జీవించినట్లు కృప దయచేయమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరస రాజీవ్ రత్నం, సన్ ఆఫ్ యేసురత్నం గారు చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం 50,000 రూపాయలు కన్స్ట్రక్షన్ నిమిత్తం ఇచ్చి ఉన్నారండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు. పరస యేసురత్నం గారిని నీ పాద సన్నిధిలో పెట్టుచూ ఉన్నాం. వారి యొక్క కుమారుడు ప్రభా రాజీవ్ రత్న నాయన ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్ నిమిత్తం ఇచ్చినటువంటి యొక్క కానుకను దీవించండి. వారిని 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను నీవే ఫలింపచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. సహాయం చేయండి. ఇదో కుమార్తె యొక్క కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. దూరదేశంలో ఉన్నారు, ప్రయాణమై వచ్చున్నారు నా తండ్రి. ఆ బిడ్డలకు క్షేమమును భద్రతను దయచేసి మంచి ప్రయాణం దయచేయండి. యేసురత్నం గారి యొక్క గర్భఫలములను నీవే ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిల్చొని ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 119వ కీర్తన పాడుచుండగా కానుకలు కట్టబడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 119వ కీర్తన పాడుచుండగా కానుకలు కట్టబడు. Sim,
ఉన్నావు కదా. మేము అయోగ్యులమైన నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వస్తున్నాము. మమ్మను ఈ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించమని వినయంతో బ్రతిమాలుకొనుచున్నాము. భూమి ఆకాశములందు సమస్తము నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రత్యేక ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. కౌన్సిల్ మెంబర్స్, అదేవిధంగా ప్యారిష్ కమిటీ మెంబర్స్ కొరకై ప్రత్యేకంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన, స్తోత్రములు. నీవేర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలు సంఘ పరిచర్య నిమిత్తమై నీవే ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డల విషయం నీ పాద సన్నిధిలో స్తుతులు తెలియచేయచ్చు ఉన్నాం. గొప్ప దేవుడవు నా తండ్రి, నమ్మదగిన దేవుడవు, ఆశ్రయ దుర్గమైన గొప్ప దేవ, నీకే వందనాలు. మా ప్యారిష్ కమిటీ వారిని నీ పాద సన్నిధిలో పెట్టుచు ఉన్నాం. నీవిచ్చినటువంటి బాధ్యతను బట్టి, నీకు మహిమకరముగా పరిచర్య చేయటానికి నీవు వాడుకున్న విధానమును బట్టి కూడా నీకు వందనాలు. నీ యొక్క జన్మదిన వేడుకల్లో ప్రభువా, నిన్ను గణపరిచి మిమ్మలను మహిమపరిచి దేవాలయమును సుందరముగా తీర్చిదిద్దుటలో ప్రభువా, నీ కృపను మా ఎడల కనపరిచిన గొప్ప దేవ, నీకే వందనాలు. అదేవిధముగా కౌన్సిల్ మెంబర్స్ని బట్టి కూడా నీకు వందనాలు తెలియచేయుచున్నాం. వారిని దర్శించండి, వారి పరిచర్యను అంగీకరించండి. నీ కృప వెంబడి కృపలతో వారిని నింపండి. చర్చ్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ప్యారిష్ కమిటీ, కౌన్సిల్ మెంబర్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దర్శించండి. అదేవిధముగా మా ఇంజనీర్ విజయ్ కుమార్ గారిని కూడా నీ పాద సన్నిధిలో పెట్టుచూ ఉన్నాం. నీవే సహాయం చేసి మమ్మలను, మా పరిచర్యను ఆశీర్వదించి మహిమ పొందమని, వీరిని వీరి కుటుంబాలను నీ కృపలో భద్రపరచమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హెప్సిబా గారు ఐఏఎస్ 25,000 రూపాయలు చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం కానుక ఇచ్చి ఉన్నారు. దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభా ఉజ్వల్ ఘోష్ గారిని, అదేవిధంగా హెప్సిబా గారిని నీ పాద సన్నిధిలో పెట్టుచు ఉన్నాం. గొప్ప దేవ, ఆశ్రయ దుర్గమైన నా తండ్రి, వారి కుటుంబం పక్షంగా వారు ఇచ్చినటువంటి యొక్క కానుకను నీవు దర్శించండి. చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రభా ఇది వాడబడినట్లు, నీకు మహిమకరముగా వాడబడినట్లు కృపదాయి చేయి. ఆయన ఉజ్వల్ ఘోష్ గారిని, అదేవిధంగా హెప్సిబా గారిని ప్రభా నీవెంత గొప్ప ఆధిక్యతనిచ్చి ఉన్నావు తండ్రి. వారి దాంపత్య జీవితమును నీ పాద సన్నిధిలో పెట్టుచూ ఉన్నాం. నీవే ఆశీర్వదించి ఘనత, మహిమ, కీర్తి పొందుమని నీకు తెలియచేయుచున్నాం, విజ్ఞాపన చేయుచున్నాం. విజయ్ కుమార్ గారిని దర్శించండి నాయన. మేరీ గారిని ఇచ్చినటువంటి బిడ్డలను నాయన, బిడ్డలను నీ కృపలో భద్రపరిచి మీరే మహిమ పొందుమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాం. పైనుండి వచ్చు సమాధానం కొరకును, మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభా కనికరించు.
లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభుని ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ధర్మరాజు రాష్ట్రాల మన మోడరేటర్ జార్జ్ కొర్నేలియస్ అని మన మండల అధ్యక్షులు తమ హృదయముతోను నిర్మల మనస్సాక్షితోను తమ సేవను జరిగించినట్లు ప్రభుని ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్నటువంటి వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుచున్నటువంటి వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరణించినటువంటి వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేనటువంటి వారి కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించే వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని శ్రేష్టత్వం మనం ప్రచురపరచులాగను మన కొరకును క్రీస్తునామను ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమంతా తనను సేవించి ఇప్పుడు విశ్రాంతిలో ఉన్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్తిలోనికి మనం ప్రవేశించలాగా నా ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగించడకు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మచేత ఏది శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితుల్లో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించు. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. ప్రభువు మీకు తోడైండును గాక. నీ ఆత్మకును తోడైనను గాక. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము మనకు తోడైండును గాక.